అయితే సార్ ఇంకొక టాపిక్ సార్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి, అందరికీ తెలియాల్సిన విషయం ఇది. మొన్న పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు పోటీపడి సినిమాలు చేసుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైద్ధాంతికంగా ఆయన విభేదించి ఆయనకి ఆపోజిట్లో కొన్ని సినిమాలు తీశారు రామారావు గారికి వ్యతిరేకంగా. అప్పుడు రామారావు గారు ఆయన సినిమాలను ఇబ్బంది పెట్టలేదు, ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. రిలేషన్ అంటే అలా ఉండేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉన్నాయని చెప్పేసి వివరించే ప్రయత్నంలో కృష్ణ గారు టాపిక్ తీశారు. దాన్ని కూడా కొంతమంది కాంట్రవర్సీ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. కృష్ణని విమర్శించారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. అది మీరు విన్నారు, మీరు దృష్టికి వచ్చిందా? అసలు ఎన్టీఆర్ గారు కృష్ణ గారు రిలేషన్ ఎలా ఉండేది? వాళ్ళిద్దరూ బాగానే ఉండేవాళ్ళు. ఆయనని విమర్శించినా కానీ ఆయన నవ్వుకునేవాడు తప్పితే రామారావు గారు. తర్వాత నేను ఆయన సినిమాలు చాలా చేశానండి. ఓకే. అట్లా అంతకుముందు కృష్ణ గారు హీరో అవ్వకముందే పరువు ప్రతిష్ట అని ఒక సినిమా, దానికి చీఫ్ నేనే. ఓకే. ఆయనకు కూడా మేకప్ వేశాను. తర్వాత పద్మనాభం గారు తీసిన దేవతకి నేనే చీఫ్ని. అలా కొన్ని సినిమాలు, ఒక 5-6 సినిమాలు, 7-8 సినిమాలు. ఆయన సొంత సినిమా సీతారామ కళ్యాణం, అన్నాది రాముడు, దానికి నేను పనిచేశానండి. గ్రేట్. అది ఎప్పుడు సినిమా, ఏలపాటి రఘురావు గారి సినిమా పనిచేశాను. సంజయ్ ద్రౌపది. అలాగే రామారావు నాకు సత్యనారాయణ స్వామి రథమహత్యానికి పనిచేశాను. అప్పుడు జగయ్య గారు నాకు చాలా క్లోజ్, మా ఫాదర్ కూడా తెలుసు జగయ్య గారికి. ఒరే మాధవ అని పిలిచేవాడు. మంచి మనిషి సినిమాకి రామారావు గారు హీరో, జగయ్య గారు విలను. జగయ్య గారి దగ్గరికి వెళ్ళి జే మాధవరావు అని ఒక ఆయన, నేను పిక్చర్కి పనిచేస్తానండి. మా గురువు గారు కుమార్ గారు అని ఈయన నాటక సంస్థలు, ఆయన మంచి టెక్నీషియన్, పెయింటర్, ఓల్డ్ చదివిన, బాగా ఎడ్యుకేటెడ్, థియరీ బాగా తెలుసు, ప్రాక్టికల్ చేయలేడు. ప్రాక్టికల్ నాలెడ్జ్. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ప్రాక్టికల్ చేయటం కోసం నన్ను పెట్టుకున్నాడు. అది నాకు హెల్ప్ అయింది. థియరీ తెలుసుకునేవాడిని, ప్రాక్టికల్గా నేను చేసేవాడిని. అలా చేసిన రంగులు రావటం ఇవన్నీ చేసాం. ఆ పిక్చర్కి ఈయన చీఫ్. జగయ్య గారికి తెలియకుండా ఎవరినో రికమెండ్ చేశాడు. సత్యనారాయణ స్వామి రథమహత్యం షూటింగ్ జరుగుతుంది. రామారావు గారు ఎదురెళ్ళారు. ఆయన ఎందుకో ఇదిగా మాట్లాడుతూ నన్ను చూడగానే, ఏ బ్రదర్ అలా ఉన్నారు, ఏమైంది మీకు అని నన్ను అడిగారు. అంటే బాగా చనువుకు ఉండేవాళ్ళం కదా అని అడిగితే, ఏం లేదండి అని తలకు. నాకు సడన్గా స్ట్రాక్ అయింది. రామారావు చెప్పొచ్చు కదా ఈ విషయం. మా గురువు గారేమో నువ్వు ఎలాగన్నా రమ్మంటున్నారు ఆయన. అంటే నేను ఇదండి పరిస్థితి నాది, మా గురువు అక్కడ చీఫ్, నన్ను కాదని ఇంకోళ్ళని జగ్గయ్య గారు రికమెండ్ చేస్తున్నారు, ఆయనకి తెలియదు నా సంగతే అని అన్నా. ఆహా, వారెవరు, మనం హీరో, వారెవరు రికమెండ్ చేయటానికి, మీరు రండి బ్రదర్, రేపు చూస్తాం అన్నాడు. అని నెక్స్ట్ డే మార్నింగ్ కారు దిగుతూనే, రండి బ్రదర్ అన్నాడు. మా డ్రెస్ అప్ అయిన తర్వాత మీరు ఒక కారు తీసుకోండి, మేనేజర్ని పిలిచి ఒక కారు ఇవ్వండి, పలానా చోటకి వెళ్ళొస్తారు, అడ్వాన్స్ తెచ్చుకుంటారు, అక్కడే ఉండి బ్రదర్ని తీసుకురండి అని చెప్పాడు. ఆర్డరే చేయటమే. అంత గొప్పోడండి నేను. అసలు ఆ ఇద్దరు కూడా, రామారావు గారిని కృష్ణ గారు కానీ మూస, కొన్ని లక్షల మందిలో అటువంటి ఫేసెస్ దొరుకుతాయి. అందగాళ్ళు. వెళ్ళాను అక్కడ రెడీగా. పీతాంబరావు గారు ఆయన మేకప్ మీద వచ్చి కూర్చున్నాడు. లోపల పిలిచారు, అడ్వాన్స్ ఇచ్చారు. ఎంత, 100 రూపాయలు. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ. అవును కదా, 2 రూపాయలు బియ్యం వస్తున్నాయి ఆటో. 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని పని చేయండి బ్రదర్ అన్నాడు. ఆయన బయటకు వచ్చి, మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి కేకలేసి పంపించేశాడు. వాళ్ళిద్దరు రిలేషన్ అయితే అట్లా ఉండేది. అయితే
కృష్ణ గారును రామారావు గారు. ఆయన యాంటీగా తీశాడని కానీ అసలు ఏమీ ఇదయ్యేది కాదు. నేను ఆయనకి జ్యోతిషుడు ఒక ఆయన ఏలూరులో ఎలక్షన్ క్యాంపెయిన్కి నేను ఉంటే, కృష్ణ గారికి కూడా ఎప్పుడు అంతేగా, ఎలక్షన్ క్యాంపెయిన్కి నేనున్నా. అక్కడ ఉంటే నా రూపుకి జ్యోతిషుడు ఒక ఆయన వచ్చి, ఎందుకండి కృష్ణ గారు ఇబ్బంది పడతారు, ఆయన మీద పోటీ ఏంటంటే, నేను చెప్పానని చెప్పండి రామారావుకి, ఆయన ఓడిపోబోతున్నారు, కారణాలు ఇవి అనేదో చెప్పి నవ్వుతూ అది వెళ్ళి మోసేసాడు అక్కడ రామారావుకి. జ్యోతిష్ని మోసేసాడు. అది ఆ ఎలక్షన్లో ఓడిపోయాడు ఆయన. ఓకే. తర్వాత రామారావు గారు పదవి పోయిన తర్వాత మెడ్రాస్ వెళ్ళి హైదరాబాద్ వస్తున్నారు. మేము కృష్ణ గారు మేమంతా కలిసి హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వెళ్తాం. ఓకే. నేను ఈ లగేజ్ వీటన్నిటిని తీసుకొని మాది వచ్చి లగేజ్ వేసేసి నేను టికెట్ పెట్టుకొని అక్కడ కూర్చున్నాను లాంజ్లో. ఆయన వస్తూ విఐపి దాంట్లో పోకుండా ఇటు పక్కకు వచ్చాడు. పదవి లేదు కదా. అవును. వచ్చాడు, వచ్చి నన్ను చూశాడు, చూసి బ్రదర్ అన్నాడు. నేను కంగారు పడి ఏమంటాడో ఈయన ఇలా అన్నాను కదా అని అనుకుని లేచి నిలబడ్డా. కూర్చోండి బ్రదర్, రెండు చేతులు భుజాల మీద వేసి కళ్ళలో గలా చూసి, మీరు చెప్పింది చాలా కరెక్ట్ బ్రదర్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. బ్రదర్ వస్తున్నారా? అవును. అడిగానని చెప్పండి అని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బిత్తరపోయారు. ఆయనకి ఏదొచ్చినా ఆగదు. అసలు వెళ్ళి భుజాల మీద రెండు చేతులు వేసి కళ్ళలోకి అలా చూసేసాడు ఆయన. అంత ఆప్యాయతగా చూస్తాడు. అందుకే నవ్వేవాడు ఎప్పుడు. ఏదో సినిమా తీసిన అంతా అయిన తర్వాతే కదా వెళ్ళాము. అదే సినిమాలన్నీ తీసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు. సో అది ఈ ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. కృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారనేది ఆ రోజుల్లో వచ్చిందనమాట అయితే.